నలుగురు సంతానాన్ని కనేవారికి 1,00,000 నగదు ఇస్తామని మధ్యప్రదేశ్లో ఓ బోర్డు చేసిన ప్రకటన వైరల్గా మారింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురాం కళ్యాణ్ బోర్డు ఒక ప్రకటన చేసింది. తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని పిలుపునిచ్చింది. నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ దంపతులకు ₹1,00,000 నజరానా ఇస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురాం కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత విష్ణు రాజూరియా ఈ ప్రకటన చేశారు. మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామన్నారు. ఈ మధ్య యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారని, ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మందే అన్నారు. అందుకోసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నానని రాజూరియా తెలిపారు. నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరపున ₹1,00,000 నజరానా అందిస్తామని తెలిపారు. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.